అవకాశం ఇచ్చిన దేవుడికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎంత భయంకరమైన అనారోగ్యము, హాస్పిటల్లో 2 రోజులు ఉండవలసి వచ్చిన నన్ను సజీవంగా లేవనెత్తి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును దయచేసిన దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం ప్రిపేర్ అవ్వాలన్నా కూర్చునే ఓపిక, శక్తి నాలో లేదండి. అయినప్పటికీ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఎందుకు నేను సద్వినియోగం చేసుకోకూడదు? ఆయన ఇచ్చారు కదా! నాకు ఎంత ఓపిక ఉంటే దేవుడు ఎంతవరకు నాతో మాట్లాడగలిగే తన వాక్యంను ఆయన ప్రిపేర్ చేసుకుంటారు. అదే నేను ఇతరులతో పంచుకుంటాననే ధైర్యం కలిగి కొన్ని మాటలైతే మీ ముందు నేను వివరించగలగడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి ఒక్కసారి వందనాలు చెల్లించుకుంటున్నా. సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా తండ్రి, స్తుతి ఆరాధన ద్వారా నిన్ను మహిమపరిచారు తండ్రి. మీకే వేలాది వేల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా రాజా. ఎంతమంది తండ్రి ఈ దినం చూడలేకపోయారు, అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో లేపిన తండ్రి, నువ్వు స్తుతించటకు, ఆరాధించటకు, నీ శిలువ ధ్యానంలోని మాటలను మేము వివరించుకొని ఒకరినొకరము తండ్రి ధైర్యపరుచుకునే భాగ్యం మాకు దయచేసినందుకు వందనాలు. ప్రభా యేసయ్య, నేను మనస్తాపం గురించి వివరించుండగా నేను కాదు ప్రభా, మీరే మాట్లాడండి. ఏ తప్పిదము నా నోటి ద్వారా రాకుండా నన్ను నీ స్వాధీనంలో ఉంచుకోండి. నన్ను నీ సిలువ చాటున మరుగుపరుచుకొని నా నోటికి బురగా ఉండి మీరే మాట్లాడమని బ్రతిమాలుకుంటున్నా తండ్రి. ఈ వాక్యం అంతట్లో మీరు నేను నడిపిస్తారని నా ప్రభు నా రక్షకుడైన యేసుక్రీస్తు నామం అడిగి వేడుకుంటున్నా నా తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మరి ఒకసారి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనస్తాపం అనగా మనస్సుకు కలిగే బాధ, వేదన అని మనం చెప్పుకోవచ్చు కదండి. ఎవరైనా మనల్ని అవమానపరిచిన, ఎవరైనా మనల్ని మనస్సుకు గాయమయ్యేలాగా హేళన చేయడం, దూషించడం చేసినప్పుడు మానవులమైన మనకు మనస్తాపం కలుగుతూ ఉంటుంది. మన కుటుంబాల చూసినట్లయితే పిల్లలు దారి తప్పి నడుచుకున్నప్పుడు తల్లిదండ్రుల పట్ల అవిధేయత కలిగి జీవించినట్లయితే ఆ తల్లిదండ్రులు మనస్తాపం చెందుతూ ఉంటారు కదండి. పసిపిల్లలకు కూడా మనసు ఉంటుంది. మనం వాళ్లకు అడిగినది ఇవ్వనట్లయితే వాళ్ళు కూడా మనస్తాపం చెందుతారండి. బుంగమూతి పెట్టుకొని ఉంటారు, లేదా ఇచ్చే వరకు ఏడుస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం గమనించినది ఏంటంటే ప్రతి వ్యక్తి ఏ విధంగా ఏ విషయంలోనైనా మనస్సుకు బాధ కలిగించే విధంగా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు, మనస్తాపం చెందుతూ ఉంటారండి. అవునా కాదంటారా? నిజమే. ఏ మనిషికి ఏదో ఒక సందర్భంలో మనసుకు గాయం అవుతూ ఉంటుంది. ప్రతి పరిస్థితిలో దేవుడు సంతోషంతో సమాధానంతో సమానంగా ఈ మనస్తాపాన్ని కూడా ఇచ్చి ఉన్నాడండి. మనస్సు అనేది చాలా చిన్నది. ఊరికేనే చిన్న గాయం అయినప్పటికీ బాధపడే మనస్తత్వం కలిగిన మనుషులు కలిగి ఉంటారండి. అయితే ఈ వాక్యంలోనికి వెళ్ళిపోదాము. దావీదు గారిని గమనించినట్లయితే కీర్తన 40 అధ్యాయంలో ఒక కీర్తనను వ్రాసినట్లుగా కనబడుతుంది. దావీదు గారు చాలా బాధ వేదనతో ఉన్నట్లు కనబడుతూ ఉందండి. కీర్తన 40, 12, 14 ఒకసారి చూసుకుందామా? లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతిని. లెక్కకు అవి నా తల వెంట్రుకలను మించి ఉన్నవి. నా హృదయము అధైర్యపడి ఉన్నది. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము. 12, 13. 14 కూడా చదవు. నా 14 ప్రాణము చదవ. తీయుటకై యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసియుందురుగాక. నాకు కీడు చేయగోరు వారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ అనేకమైన లెక్కలేని అవమానాలు ఆయన చుట్టూ ముట్టి ఉన్నాయని గ్రహిస్తూ ఉన్నారండి. మరియు దావీదు గారు చేసిన దోషములు తనకు తరిమి పట్టుకున్నట్లుగా చూస్తున్నారు. ఆ దోషాలన్నీ వెంటాడినట్టు మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు.
తరుగుతున్నట్టుగా తను ఫీల్ అవుతూ ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతూ ఉందండి. దావీదు గారు తల ఎత్తి చూడలేకపోతున్నాను అని చెప్తున్నారు. తను చేసిన పాపాలు ఎన్నున్నాయంటే తల వెంట్రుకలను మించి ఉన్నాయి. తల వెంట్రుకలు మనం లెక్కించగలుగుతామా? లెక్కించలేము. అన్ని పాపాలు నేను చేశానని ఒప్పుకుంటూ ఉన్నట్టుగా ఇక్కడ కనబడుతుంది. నా హృదయం అధైర్యపడుతుంది. నేను చాలా మనస్సు యందు ధైర్యము కోల్పోతున్నానని యెహోవా దేవుని వేడుకుంటున్నారు దావీదు గారండి. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము. 14వ వచనం చూసుకుంటే ఒక కాన్ఫిడెన్స్ కనబడుతుంది. నాకు కీడు చేయవారు సిగ్గునొందుదురు అని తన పాటలో వ్రాసి ఉన్నారు. తను పడుతున్న మనోవేదన నుండి కాపాడువారు ఒక్కరే, వారు యెహోవా దేవుడని నమ్మకం కలిగి కీర్తన 40 మొదటి వచనంలో యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుచున్నాను, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను అని చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంత పాట పాడుతూ తన పాపములను బయట పెట్టుకుంటూ వేదనతో ఉన్నప్పటికీ మొదటి వచనంలో చూస్తే ఏమని రాసుకున్నారంటే యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుచున్నాను, ఆ ఆయన నా మొర ఆలకించును, నాకు చెవియొగ్గును అనే నమ్మకం కలిగి ఉన్నట్టుగా ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 44వ వచనం చివరి లైన్ చూసుకుంటే గనక యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు అని రాసి ఉందండి. అంటే నమ్మారు గనుక దావీదు అంతటి బాధ వేదనలోనూ నేను యెహోవా దేవుని నమ్ముచున్నాను, ఏ కొదువ ఉండదని నమ్మి విశ్వసించి ఈ కీర్తన ఈ పాటను వ్రాసినట్లుగా చూస్తూ ఉన్నాము. మన జీవితంలో కూడా అలాంటి వేదన బాధ ఉన్నట్లయితే దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము అని మనము కూడా యెహోవా దేవుని స్తుతించినట్లయితే ఏ కష్ట నష్టములైనను వ్యాధి బాధలు ఎన్నున్నా మనస్సు వేదనతో ఉన్నప్పటికీ దేవుడే చూచుకుంటాడు అనే మనము ధైర్యం కలిగి ఉండాలి. ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయబడుతుందండి. దావీదు గారిని ఎంతమంది తరిమి కొండలలో లోయలలో ఉన్నప్పటికీ తను పాటలు పాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ మనస్తాపం కలిగిన దావీదు గారు ఏం చేస్తున్నారు? నన్ను దేవుడు కాపాడుతాడు అనే నమ్మకం కలిగి ఆయనను మాటలను చెవియొగ్గి ఆయనని కనిపెట్టుకొని సహనంతో ఉన్నారు కనుక ఆయనకున్న మనస్తాపం దూరం చేయబడినట్లుగా ఇక్కడ మనం వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నామండి. మన దేవుడు యెహోవా దేవుడు పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించేవాడు, కుంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడని కీర్తన 145 14వ వచనంలో మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నారండి. అయితే ఇంకా హోషేయ 10వ అధ్యాయము 8 నుండి 10 వరకు ఒకసారి చదవమ్మా. ఇశ్రాయేలు వారి పాప స్వరూపమైన ఆవేనులోని ఉన్నత స్థలములు లయమగును. ముండ్ల చెట్లును కంపయు వారి బలిపీఠముల మీద పెరుగును. పర్వతములను చూచి మమ్మును మరుగు చేయుడనియు కొండలను చూచి మా మీద పడుడనియు వారు చెప్పుదురు. ఇశ్రాయేలు గిబియా దినముల నుండి నీవు పాపము చేయుచు వచ్చితివి, అచ్చట వారు నిలిచియుండిరి. దుర్మార్గుల మీద జరిగిన యుద్ధము గిబియాలో వారి మీదకు రాగా నా ఇష్ట ప్రకారం నేను వారిని శిక్షింతును. వారు చేసిన 2 దోషక్రియలను నేను వారిని బంధింపగా అన్యజనులు కూడి వారి మీదికి వత్తురు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా దేవుడు మనస్తాపం చెందినట్లుగా చూస్తూ ఉన్నామండి. ఎందుకు ఇంతగా మనస్తాపానికి గురి అయ్యారంటే గిబియా పట్టణస్తులు, సోమ్రోను పట్టణస్తులు అందరూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏ విధంగా ఉన్నారంటే 2వ రాజులు 17వ అధ్యాయము 9 నుండి 15 వరకు మనం చూసుకుందామండి. తొమ్మిది 17 అమ్మా. 2వ రాజులు 9:17. 17వ అధ్యాయమా? 17వ అధ్యాయం.
9 నుండి 12 వచనాలు. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయములో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములను గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటను విగ్రహములను నిల్వబెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిల్వకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి ఇంకా చదవనమ్మా 12 కూడా అమ్మా. చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించెనో వాటిని చేసి పూజించుచుండిరి. థ్యాంక్ యూ అమ్మా. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారండి? వాళ్ళు ఏమేం చేస్తున్నారంటే ఈ ప్రజలు షోమ్రోను పట్టణంలో అశూరు రాజు స్వాధీనం చేసుకొని కొన్ని పట్టణాలను అందరినీ స్వాధీనం చేసుకున్నాడు. అక్కడి ప్రజలు వీళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు ఇద్దరు కలిసి ఎలా ఉన్నారంటే ఇశ్రాయేల్ ప్రజలు మొట్టమొదటిగా తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి ఉన్నారండి. రెండవదిగా చూసుకుంటే దుర్బోధలు బోధిస్తున్నారు. మూడవదిగా చూసుకుంటే అడవి గుడిసె నివాసులు అంటే ట్రైబల్స్ అడవిలలో గుడిసెలు వేసుకొని నివాసించేవారు, మరియు ప్రాకారములు గల పట్టణ నివాసులు అంటే లోపల కొంచెం రిచ్ పీపుల్ అని చెప్పుకోవచ్చు. తమ స్థలముల వంటి స్థలములన్నిటిలో బలిపీఠాలను కట్టుకున్నారండి. అయితే నాలుగవదిగా చూసుకుంటే ఎత్తైన కొండల మీద సకలమైన పచ్చని వృక్షముల కిందనేమి అంతటను విగ్రహములను నిలబెట్టి దేవతా స్తంభములను నిలబెట్టారండి. ఎత్తైన కొండల మీద పెద్ద పెద్ద గుడులను మనం చూస్తూ ఉంటాం కదా. అనేకమైన గుడులు ఎక్కడ ఒక 1000 మెట్లు 2000 మెట్లు ఎక్కుతాయి కానీ ఆ దేవత విగ్రహాలు మనకు కనబడని విధంగా మనం ఈ లోకంలో గమనిస్తూ ఉన్నాము. అలాగే ఏ పచ్చని చెట్టు ఉన్నప్పటికీ దాని కింద ఒక విగ్రహాన్ని పెట్టి జనులు పూజిస్తూ ఉన్నారు. దేవతా స్తంభాలను నిలబెట్టుకున్నారండి. ఇశ్రాయేలు ప్రజలు ఎవరితో నివాసం కలిసిపోయారు? అక్కడ దేవుణ్ణి ఎరగని వాళ్ళతో వాళ్ళు కలిసి వాళ్ళు కూడా వాళ్ళ మాటలు వింటున్నట్టుగా ఇక్కడ చూస్తున్నారు. మొదటిగా తమ దేవుడైన యెహోవా విషయంలో కపటం కలిగి ఉన్నారు. న్యాయంగా లేరు, వాళ్ళు దుర్బోధలు బోధిస్తున్నారు. గుడిసె నివాసులతోని బలిపీఠాలను కట్టుకుంటున్నారు. తర్వాత కొండల మీద వాటి మీద వృక్షముల మీద విగ్రహాలను నిలబెట్టుకుంటున్నారు. తర్వాత యెహోవా దేవుడు వెళ్ళగొట్టిన జనుల మాదిరిగా వాళ్ళు చేయు విధంగా ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించిరి. ఇంకా ఏం చేస్తున్నారు? ఆరవదిగా చేయవద్దని చెప్పిన పనులను చేస్తూ దేవతలను పూజించారండి. ఏడవది ఏంటంటే ఇన్ని గొప్ప పనులు చేసినప్పుడు దేవుడికి మనస్తాపం కలుగుతుంది కదండి. ఇప్పుడు 6 విషయాలు వాడు తప్పు చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎన్ని చేయకూడని పనులను చేస్తూ ఉన్నారు. ఇన్ని గొప్ప పనులు చేస్తున్నప్పుడు దేవుడికి చాలా మనస్తాపం కలిగింది. ఎందుకు కలిగి ఉంటుందని మనం గమనించినట్లయితే యెహోవా దేవుడు మోషే గారి ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ వాళ్ళు అవలంబించలేదని మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదండి, ఏదైనా అది ఏం ఆజ్ఞ? నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని ఖచ్చితంగా వ్రాయించినప్పటికీ వాళ్ళు విగ్రహాలను పూజిస్తున్నారు, దేవతా స్తంభాలను నిలబెట్టుకుంటున్నారు, చెట్ల దగ్గర విగ్రహాలను పెట్టేసుకొని పూజిస్తున్నారు, ఎత్తైన కొండల మీద విగ్రహాలను పెట్టేసుకొని పూజిస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలతో వ్యభిచరిస్తున్నారు. తర్వాత వాళ్ళు దేవుణ్ణి అనుసరించకుండా దేవుడి విషయంలో కపట మనసు కలిగి ఉన్నందుకు ఖచ్చితంగా దేవుడు మనస్తాపం చెందుతూ ఉంటాడు. దేవుడికి ఇష్టం లేని పనులు ఖచ్చితంగా చేశారు కనుక వాళ్ళను శిక్షించే విధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఈ అధ్యాయాన్ని రాయించాడండి.
సోమ్రోను పట్టణము నాశనమగును. ఇంకా కోపము సహించలేకపోయారు. చెప్పలేనంత బాధ, వేదన, మనస్తాపం యెహోవా దేవుడికి కలిగింది కనుక ఈ హోషేయ ప్రవక్త ద్వారా ఈ మాటలు వ్రాయించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. దానిని నీళ్లతో కొట్టుకొని పోవు నురుగుతో సమానంగా నుండును. ఈ షోమ్రోను పట్టణాన్ని నీళ్లు ఎలా ఉంటాయండి? నీళ్ళ మీద నురుగు ఎంతసేపు ఆగుతుంది? కొద్దిసేపు అయితే అది కనబడదు మనకు. నురుగుతో సమానంగా నుండును అని చెప్తూ ఉన్నారండి. ప్రజలు ఏ విధంగా బ్రతిమాలుతూ ఉన్నారంటే, అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కొండలు మా మీద పడిపోండి, మేము కనబడకుండా చేసేయండి, పర్వతాలు మమ్మల్ని కప్పండి, కనిపించకుండా చేయండి అని బ్రతిమాలుకునే దీన స్థితిలోకి వెళ్ళిపోతారని అక్కడ వ్రాయబడి ఉందండి. ఇంతటి కఠినమైన శిక్షను దేవుడు వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళ ప్రవర్తన బట్టి వాళ్ళు ఎంతగా దేవుణ్ణి మనస్తాపం చెందించారో మనకు అర్థమవుతూ ఉంది. ఒక్క విషయం కూడా దేవుడికి అనుకూలంగా వారు ప్రవర్తించలేదు. నిజమైన దేవుడు వాళ్ళకుండి వాళ్ళ ప్రాణాలు రక్షించి వాళ్ళను పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి తీసుకొస్తున్నప్పుడు ఎంత విధేయత కలిగి ఉండాలి కదండి. కానీ అన్యజనులతో సాంగత్యం చేశారు, వ్యభిచరించారు, అనేక పాపకరమైన విషయాలు వాళ్ళు చేస్తూ దేవుడి కోపం వచ్చేలాగున, మనస్తాపం కలిగేలాగున, మనస్సుకు గాయమయ్యే విధంగా వాళ్ళు ప్రవర్తించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. లూకా 23:27 నుండి 31 వరకు ఒకసారి చదువుకుందామా? గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఇదిగో గొడ్రాండ్రును కనని గర్భములను పాలియను స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. అప్పుడు మా మీద పడుడని పర్వతములతోనూ మమ్ము కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. వారు పచ్చి మ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురో అని చెప్పాను. థ్యాంక్ యూ అమ్మా. యెహోవా దేవుడు ఇక్కడ కూడా మనస్తాపం చెందినట్లుగా చూస్తున్నాము. నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి నశించిపోతున్నారే, ఏ విధంగా వాళ్ళని రక్షించాలి, ఏ విధంగా నేను సరిచేయాలని వేదనతో తన కుమారుడైన యేసుక్రీస్తుని పంపించినట్లుగా మనం చూస్తున్నాం కదండి. కొందరైతే నమ్మారు, శిష్యులు నమ్మారు, వెంబడించారు. కొందరైతే నమ్మినట్లే నమ్మారు, సిలువకు అప్పచెప్పారండి. యూదా ఇస్కరియోతు కావాలని చేయలేదండి, సాతాను అతనిలో ప్రవేశించింది అనే విషయాన్ని లూకా 22:3లో ప్రస్తావించబడింది. ఎవరైనా మనుషులు ఏదైనా తప్పిదం చేశారంటే కొంతమంది కావాలని చేసినప్పటికీ కొంతమందిలో సాతాను ప్రవేశిస్తాడు, వాళ్ళను అవమానకరంగా తయారు చేస్తాడు. వాళ్ళు సాతాను ప్రవేశించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళు గ్రహించలేక అనేకమైన తప్పిదాలు చేస్తూ ఉంటారండి. ఆ విధంగానే యూదా ఇస్కరియోతు కూడా సాతాను ఎత్తుగడలో బలి అయిపోయి యేసు ప్రభును అప్పగించడానికి సిద్ధపడిపోతాడు. ఆ వెండి నాణములకు ఆశపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు యెహోవా దేవుడు ఇక్కడ కూడా మనస్తాపం చెందాడు. తన కుమారుణ్ణి పంపించానే నశించిపోతున్న ప్రజలను వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడే, అయినా నా ప్రజలు ఎందుకు దారి తప్పుతున్నాడు, ఎందుకు అవమానాలు పడుతూ ఉన్నారు, ఎందుకు వ్యభిచరిస్తూ ఉన్నారు, ఎందుకు పాపంలో పడిపోతున్నారు అనేసి యేసు ప్రభువు గారు కూడా బాధపడుతూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లూకా 23:27లో చూసుకుంటే గనక గొప్ప జన సమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్నారు. చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించారు. ఆయన ఎంత బాధ వేదన కలిగిందో మనము ఆలోచించవచ్చు. ఆయనకు చాలా కష్టం కలుగుతుంది, సిలువ మోస్తూ ఉన్నారు. తను ఏ పాపము ఎరుగని దేవుడి బిడ్డ కనుక అయినప్పటికీ మౌనంగా ఉన్నాడు. అతనిని చూసి స్త్రీలు బాధపడుతూ ఉన్నారు, రొమ్ము కొట్టుకొంచున్నారు.
ఎందుకంటే అలాంటి యేసుక్రీస్తు ప్రభువు తను సిలువ మోసుకుంటూ వెళ్తే తల్లుల ఎంత సెన్సిటివ్ గా ఉంటారు కదండి. తల్లులు భరించలేకపోతారు. స్త్రీలు తొందరగా బాధపడుతూ ఉంటారు కనుక ఆ స్త్రీలు కూడా రొమ్ము కట్టుకుంటూ అయ్యో అయ్యో నా ప్రభువా యేసయ్యా అని వాళ్ళు ఏడుస్తూ ఆయనను వెంబడిస్తూ ఉన్నారు. అది చూసి యేసు ప్రభు కూడా చాలా దుఃఖించి ఉంటాడు. అప్పుడు తను మాట్లాడుతూ ఉన్నారు ఏంటంటే, అమ్మలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం ఏడువురి అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా కనబడుతూ ఉంది. 28వ వచనంలో చెప్తున్నారు ఎలాగనగా అనేక మంది నిజ జీవితంలో మన విషయమై నాలాంటి నేను ఉన్నాను. నా జీవితంలో గనక ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు కదా. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి కుటుంబంలో ఏం చేస్తారు, కొంతమంది ఉంటుండొచ్చు నాలాంటి వాళ్ళు. ఏం చేస్తారంటే భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, కుమారులు కావచ్చు, కుమార్తెలు కావచ్చు, వాళ్ళ క్రియల వల్ల ప్రభు అయిన యేసు క్రీస్తుకు లోబడలేని జీవితం వల్ల తల్లిదండ్రులకు గౌరవించని పిల్లలుగా దుర్వ్యసనాలు కలిగి జీవించడం వల్ల కలిగే కష్టపడబడే స్వభావం వాళ్ళకు ఉండదు. కొంతమందికి బద్ధకస్తులుగా జీవిస్తున్నప్పుడు యేసు ప్రభు కూడా మనస్తాపం చెంది ఉంటాడు కదండి. అయ్యో ఇలాంటి బిడ్డలు ఉన్నారే, ఈ తల్లిదండ్రులకు వేదనే, ఈ భార్యకు వేదనే, భర్తకు వేదనే అని వాళ్ళు ఖచ్చితంగా బాధపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళ బాధను చూసి ఏమంటున్నాడు యేసు ప్రభువు, నా కోసం ఏడవకండి యెరూషలేము కుమార్తెలారా, నేనైతే నా తండ్రి దగ్గరికి హాయిగా వెళ్ళిపోతాను. నేనైతే మీ పాపాలు క్షమింపచేసి నేనైతే పరలోకంలో ఉండిపోతాను. మీ కుటుంబాల విషయమే ఏడవండి అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉందండి. 29వ వచనం చూసుకుంటే గనక గొడ్రాలును కనని గర్భములను పాలియ్యని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. కొంతమంది అంటూ ఉంటారు కదా, అమ్మయ్య మాకు పిల్లలు లేకపోవడం చాలా మంచిదైంది, ఎన్ని కష్టాలు బాధలు, వాళ్ళు మనల్ని పట్టించుకోకపోతే బాధ, వాళ్ళు మనల్ని వృద్ధాశ్రమంలో చేరుస్తే బాధ, వాళ్ళు ఏది చేసినా పిల్లల ద్వారా అనేకమైన బాధ, మాకు అలాంటివి లేవు, మీకు ఏ బరువు బాధ్యత లేవు, హాయిగా జీవిస్తాము, హాయిగా దేవుడి దగ్గర వెళ్ళిపోతాము, ఎందుకు మాకు ఈ చీకు చింత అని కొంతమంది తల్లిదండ్రులు అనుకొని ఉంటారు. అలాంటి పిల్లలు కనని ధన్యములు ధన్యములని ఇక్కడ వ్రాయబడి ఉందండి. అలాంటి సిచ్యువేషన్లు మనం ఈ లోక సంబంధంగా చూస్తూ ఉన్నాము. దేవుడు వివరించిన విషయాలన్నీ మనకు ఇప్పుడు నిజ జీవితంలో కనబడుతూ ఉన్నాయండి. ఈ విధంగా బాధలు వస్తాయి, మా మీద పడుమని పర్వతాలను అడుగుతారట, కొండలు మమ్మల్ని కప్పివేయే అని అడిగే దినం ప్రజలకు వస్తుందని ఇక్కడ 2 సార్లు వ్రాయబడి ఉంది. అవును, హోషేయాలో రాయబడి ఉందండి. తర్వాత ఇక్కడ 23వ అధ్యాయంలో కూడా మనం చూసుకుంటూ ఉన్నాం. అయితే 31వ వచనంలో వారు అనగా వారు అనగా రోమా సైనికులు పశ్చిమ్రానుకే అనగా నీతిమంతుడైన యేసు ప్రభువును సూచిస్తూ ఉన్నట్టుగా కనబడుతూ ఉందండి. ఎండిన దానికేమి చేయుదురో అనగా నీతి లేని న్యాయము లేని వేషధారులైన మనుషుల ప్రజలను సూచిస్తూ ఉందండి. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే 31 వారు పశ్చిమ్రానుకే ఇలాగు చేసిన ఎడల ఎండిన దానికేమి చేయుదురు అని చెప్పాను. ఇక్కడ యేసుప్రభువు చెప్తూ ఉన్నాడు. వారు అంటే రోమా ప్రజలు, అంటే సాతాను ప్రజలను కూడా మనం చెప్పుకోవచ్చండి. అయితే పశ్చిమ్రాను అంటే ఏ నింద ఏ పాపము లేని యేసు ప్రభును సూచిస్తుందండి. అయితే ఎండిన మ్రాన్ అంటే న్యాయము లేని ప్రజలు, పాపాత్ములైన ప్రజలను సూచిస్తుంది. నీతిమంతుడైన యేసు ప్రభుకే ఈ విధంగా శ్రమలను గురి చేశారే, సిలువ వేస్తున్నారే, నీతి న్యాయం లేని ఎండిన స్థితిలో ఉన్న మిమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తారో ఆలోచించండి అనే వాక్యము ఇక్కడ మనకు కనబడుతూ ఉందండి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనస్తాపం చెంది ఇలాంటి స్థితిలో ఉన్న మీరు, నేను ఏ పాపం చేయనప్పటికీ నన్ను శిక్షిస్తున్నారు, మిమ్మల్ని ఏ విధంగా శిక్షిస్తాడో సాతాను ఈ రోమా సైనికులను సూచిస్తున్న సాతానును సాదృశ్యంగా మనం పెట్టుకున్నప్పుడు అలాంటి ప్రశ్న మనకు వేస్తూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేము స్త్రీలారా, కుమార్తెలారా, నా కోసం ఏడవకండమ్మా, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నామండి. యుద్ధాలు కలిగినప్పుడు, శత్రువులు వచ్చి దాడి చేసినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? పిల్లలను బయటకు పంపించి మిద్ద మీద కనబడే స్థలంలో దాగరు కదండి. ఏం చేస్తారు? మనకేమైనా పర్వాలేదు, మా పిల్లలు క్షేమంగా ఉండాలని భావించి వాళ్ళను దాచిపెడతారు. కనబడకుండా సైనికులకు దాచిపెడుతూ ఉంటారట. అప్పటి దినములలో ఇప్పుడైనా యుద్ధాలు జరిగితే పిల్లలను కాపాడుకోవాలనే తపన ప్రతి తల్లిదండ్రులలో ఉంటుంది కదండి. అయితే పిల్లలను కనిపెట్టి తల్లిదండ్రుల ముందే ఏం చేస్తారట సైనికులు, క్రూరమైన సైనికులు బండకేసి కొట్టేవారటండి. అప్పుడు ఆ దృశ్యాన్ని చూసినప్పుడు గొడ్రాళ్ళు, పిల్లలు కన్నా తల్లిదండ్రులు ఏం చేస్తారు? మన కళ్ళ ముందు మన పిల్లలు చనిపోతే మనకి ఎంత వేదన కదా. అలాగే ఆ తల్లిదండ్రులు దాచిపెట్టిన పిల్లలను బయటికి తీసి కళ్ళ ముందే బండకేసి కొట్టడము, నరకడం తలలు అలా చేసినప్పుడు వాళ్ళే గొడ్రాళ్ళు, పిల్లలు కనని గర్భాలు, మాకు పిల్లలు లేకపోవడము మేము ఎంత ధన్యము చేసుకున్నాము, ఎంత భాగ్యం చేసుకున్నామని అనే రోజులు వస్తాయి అని ఇక్కడ వ్రాయబడి ఉందండి. అమ్మో, ఇలాంటి మరణం మా పిల్లలు చెందే కంటే ఇలా పిల్లలను కనుక్కోపోవడమే మాకు మేలు అనే సమయం వస్తుంది, అలా ఆలోచించే సమయం వస్తుందని ఇక్కడ వ్రాయబడి ఉందండి. నవమాసాలు మోసి ప్రసవ వేదంతో కనిన బిడ్డలు కళ్ళ ముందే చనిపోతుంటే ఏ తల్లిదండ్రులు సహించగలరండి? ఏ విధంగానైనా వాళ్ళు సహించే శక్తి ఉండదు. చాలా బాధ కలుగుతూ ఉంటుందండి. అనేకమైన జనము వాళ్ళని కాపాడుకోవాలని కొండలల్లో, పర్వతాలలో దాగిపోతారు ఇంకా వాళ్ళ పిల్లల్ని తీసుకొని. యుద్ధాలప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఉంటుంది, ముందు ముందు ఇలాంటి రోజులు వస్తాయని ఆల్రెడీ బైబిల్లో వ్రాయించబడి ఉన్నదండి. దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా ఈ విషయాలన్నీ వ్రాసి ఉన్నట్టుగా చూస్తున్నాము. అప్పుడు జనం ఏం చేస్తారంట? మమ్మల్ని కాపాడుమని కొండలలో, పర్వతాలలో ప్లీజ్ మమ్మల్ని కప్పేయండి, శత్రువులు కనబడకుండా మమ్మల్ని కప్పండి అని బ్రతిమాలే స్థితిలో ఉంటారని, ఇలాంటి భయంకరమైన దినములు చూస్తారు కనుక మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం వద్దు అనేసి యేసుక్రీస్తు గారు స్త్రీలతో మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. సామాన్య ప్రజలైన మనము అనేక మార్లు చిన్న చిన్న విషయాలకు చింతిస్తూ ఆలోచిస్తూ ఉంటాము. నాకే ఎందుకు జరిగింది? నేను దేవుడికి అనగా యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టమైన బిడ్డను కానా? మాకున్నవి బాధలు లోకంలో ఎవ్వరికి లేవు అని మనస్తాపం చెందుతూ ఉంటాం. నేను చేసిన పాపాలు క్షమించబడ్డాయో లేదో అని బాధపడుతూ ఉంటాం కదండి. కానీ దేవుడు యెషయా 53:7-10 ప్రకారము ఆయనకు అప్పగించినప్పుడు బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రె వలె, ఏ విధంగా వదకుతే ఉన్న పిల్లవలే మౌనంగా ఉండుట కారణం ఏంటి? నేను చేసిన పాపాలు. తను ఏం చేశాడు? బలి అయిపోయాడు, గొప్ప త్యాగం చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే తను మౌనంగా వదకుతేమున్న గొర్రె పిల్ల వలె మౌనంగా ఉండి తన ప్రాణాన్ని అర్పించిన యేసు ప్రభువును మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇంత గొప్ప త్యాగమూర్తి మనకు ఉన్నప్పుడు ఇంకా మనం ఎందుకు భయపడాలండి? మనం ఎందుకు మనస్తాపం చెందాలా? మన మన విషయమై దేవుడు మనస్తాపం చెందాడు. ఇస్రాయేల్ ప్రజల విషయమే దేవుడు మనస్తాపం చెంది తన కోసం, మా ప్రజల కోసం మరి ఒక అవకాశం ఇచ్చి తన కుమారుని పంపించాడు కదండి. గొప్ప త్యాగం చేసి మనల్ని రక్షించి మన పాపాల నుండి మనకు విడుదలనిచ్చారు కదా.
అలాంటప్పుడు ఇంకా మనం ఎందుకు మనస్తాపం చెందాలి కదండి? ఎందుకు భయపడాలి అని ఇక్కడ వ్రాయబడి ఉంది కదా. మనము ఏ విధంగానైనా భయపడాల్సిన అవసరం లేదని ఇక్కడ ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7 ఒక్కసారి చదవమా. అమ్మా 6, ఎఫ్ఎస్సి 7 ఒకటియా? ఆ, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చాలమ్మా. చూస్తున్నాం కదండి, మనకు పాప క్షమాపణ మన ప్రభు అయిన యేసుక్రీస్తు క్షమాపణ కొరకు ఆయన మనస్తాపం చెందాడు. ఎందుకంటే పాప ఊబిలో చిక్కుకున్న మన ప్రజలను ఏం చేస్తున్నాడు ఆయన? రాబో దినాలలో జరగబో భయంకరమైన సంఘటనలను గుర్తు చేసుకొని మనకు ఆల్రెడీ పాప క్షమాపణ దొరికినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నామండి. ఇంతటి ధైర్యం కలిగి మనం జీవించాలి. కానీ ఆయన కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వల్ల మనకు విమోచనం కలిగింది, మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది. ఇంకా మనం ఎందుకండి భయపడము? ఆయన రక్తం చిందించి మనల్ని కడిగి వేశాడు కనుక మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నా ప్రజలు రాబో దినాలలో జరగబో భయంకరమైన సంఘటనలను గుర్తు చేసుకొని నా కోసం ఏడవకండి, నా ప్రజలు బాధపడకూడదు అని ముందే హెచ్చరిస్తూ మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని ఇక్కడ తనంతటి బాధ వేదనలో ఉన్నప్పటికీ మన కోసం బాధపడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాము. అయితే 1 పేతురు 2:23 21 ఒక్కసారి చదవమ్మా. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన చాలమ్మా, చాలు చాలు. అయితే ఇక్కడ ఏంటండి, ఆయన ఎలాంటి మనిషి? బాధపడి మనం ఆయన తన అడుగుజాడలు నడుచుకోవాలని మాదిరిగా ఉంచిపోయాడండి. తను ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా మనము కూడా నడవాలని యేసుక్రీస్తు ప్రభు ఆశపడుతున్నట్టుగా చూస్తున్నాము. ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోటన ఏ కపటమును కనబడలేదు. వ్యర్థమైన వాటికి మనం ఆలోచిస్తూ మనం ఏం చేస్తూ ఉంటాము? అనేకమైన మనస్తాపాలకు చెందుతూ ఉంటాము. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప విమోచన కలిగింది. ఆయన నోటి మాట ద్వారా మనకు రక్షణ కలిగిందండి. ఆయన కృప ఎల్లప్పుడూ మనకు ఉందండి. ఆయన కృప, కనికరం, కాపుదల, భద్రత, అనేకమైన ఆశీర్వాదాలు మనకు దయచేసి మనము కలిగి ఉన్న బాధలన్నిటిని ఆయన తీసుకొని ఆయన మనస్తాపం చెందినప్పటికీ మన కోసం ఆలోచించే ప్రభువుగా మనకు కనబడుతూ ఉన్నాడు. రాబో దినాలను తను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఎలాంటి భయంకరమైన విపత్తులు కలుగుతాయి? మీ పిల్లల విషయంలో ప్రార్థన చేసి మీ విషయాన్ని మీరు ఏడుస్తూ కన్నీటితో ప్రార్థన చేయండి. మీ బిడ్డలను రక్షించుకోండి, మీ కుటుంబాలను రక్షించుకోండి అని అంతటి సిలువ వేదనలో కూడా మన కోసం ఆలోచించే దేవుడు మనకున్నాడండి. మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చే దేవుడు మనకున్నాడు. అలాంటి యేసు ప్రభువు మనకు కలిగి ఉన్నందుకు మనం ఎంత ఆనందించాలి కదండి. మనం ఇంకా ఏ భయము బాధ లేకుండా జీవించే భాగ్యం మనకు కలుగజేసిన
దేవదేవుడికి వందనాలు చెల్లించాలా. అలాంటి ప్రభువును మనము కలిగి ఉన్నాము. మన కోసం మనస్తాపం చెందాడు కానీ మనల్ని మనస్తాపం చెందే విధంగా మన ప్రభువు లేడండి. అందుకని ఇన్ని విషయాలలో దేవుడు వాళ్ళ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉండి కూడా వాళ్ళని నాశనము చేస్తాను అని చెప్పినప్పటికీ తిరిగి వాళ్ళని కనికరించే విధంగా ఉన్నారు. అలాంటి విధమైన దేవుడు మనకున్నాడు. ఈ కొత్త నిబంధనకు వచ్చే వరకు తన కుమారుని పంపించి ఆ కుమారుడి ద్వారా రక్తము చిందించి ప్రజలు ఎంత అవివేకులుగా ఉన్న ఆ ప్రజలు తన రక్తము చిందించే వరకు యేసు ప్రభును బాధించి సిలువలో వేసినప్పటికీ మనస్తాపం చెందారు ప్రభువు. కానీ ఎందుకు చెందారంటే నా ప్రజలు ఎక్కడ తప్పిదంలో పడిపోతారో, నా ప్రజలు నన్ను ఎరుగకుండా ఎక్కడ మోసపోతారన్న వేదనతో మనస్తాపం చెందారు. ఏ బిడ్డ నశించిపోవడం తనకి ఇష్టం లేదు కనుక మనస్తాపం చెందినట్లుగా చూస్తున్నాము. అయినప్పటికీ చివరి క్షణాలలో కూడా మన కోసమే ఆలోచించారు. మన పిల్లల కోసం ఏడవండి అని హెచ్చరిస్తున్నట్టుగా చూస్తున్నాం. రాబో దినాలలో జరిగే భయంకర విపత్తులలో నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండమ్మా అని సెలవిచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. అలాంటి ప్రభువు ఏ బాధ భయం లేకుండా మనం జీవించే భాగ్యము మనకు దయచేసిన ప్రభువుకు వందనాలు చెల్లిస్తూ నా వాక్యాన్ని ముగిస్తున్నానండి. ఆమెన్.